అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. గిరిజన ఆశ్రమ పాఠశాలలో మంత్రి బస. అసలు నిన్నటి నుంచి మంత్రికి ఏ అనుభవాలు ఎదురయ్యాయి? అసలు పిల్లలు ఏం చెప్తున్నారు, మంత్రి ఏం చెప్తున్నాడు? అధికారుల పరిస్థితి ఎట్లుంది, జిల్లాలో ఏం చేయబోతున్నారు? మంత్రి సడన్గా ఆశ్రమ పాఠశాల బస వెనుక ఆంతర్యమైంది. ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూపెడదాం. తెలంగాణ రాష్ట్రంలోనే మంత్రి ఆశ్రమ పాఠశాలలో బస. ఇది ఆదిలాబాద్ జిల్లాలోనే మొదటిసారిగా, తెలంగాణ రాష్ట్రంలో ఇది మొట్టమొదటిసారిగా అని చెప్పుకోవచ్చు. ఇది ఒక వినూతన ప్రయత్నం అని కూడా చెప్పుకోవచ్చు. ఆశ్రమ పాఠశాలలు ఏజెన్సీలో ప్రస్తుత పరిస్థితి అసలు ఏ విధంగా ఉంది? నిజంగానే సకాలంలో డైట్ పెడుతున్నారా లేదా? డైట్ ఛార్జీలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెంచిన అనంతరం ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది? ఇదే ప్రయత్నం చేశారు ఆదిలాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు. సడన్గా 8:30-9 గంటలకు షెడ్యూల్ ఫిక్స్ చేశారు. నేరుగా ఎటువంటి హంగు ఆర్భాటం లేకుండా హాస్టల్లో, అది ఒక చరిత్ర కలిగిన చారిత్రాత్మక ప్రదేశం మార్లవాయ్. మార్లవాయ్ అనగానే మీకు తెలిసి ఉంటుంది, ప్రొఫెసర్ హేమండ్ ఆర్ఫ్ గురించి చెప్పనక్కర్లేదు. గిరిజన ఆదివాసీల ఆరాధ్య దైవం అని కూడా చెప్తారు. కొమరం భీం పోరాటం అనంతరం నిజాం ప్రభుత్వం హేమండ్ ఆర్ఫ్ని ఆదిలాబాద్ ఏజెన్సీకి దించింది. ఆ ఏజెన్సీలో ఇక్కడే ఉంటూ సంవత్సరాల తరబడి హేమండ్ ఆర్ఫ్ ఈ ప్రాంతంలో స్థితిగతులపై రీసెర్చ్ చేసిన ఒక గనుడని మీకు తెలిసిందే. అయితే నైట్లో ఏ విధంగా ఉంది, పిల్లలతో కలిసిన తర్వాత గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఆ పిల్లలతో ఇంటరాక్ట్ అయిన తర్వాత ఇక్కడి మౌలిక వసతులు ఎట్లున్నాయి, పరిస్థితి ఎట్లుంది, ఏంటి అనే కోణంలో మనం ఒకసారి ఆ మంత్రి గారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మంత్రి గారికి ఏ అనుభవాలు ఎదురైనాయి అంటే, రోజు చల్లటి ఏసీ, ఎత్తైన భవంతిలు, ప్రభుత్వం ఇచ్చే ఆహ్లాదకరమైన వాతావరణాన్ని వదిలి నేరుగా ఏజెన్సీలో, అది గిరిజన ఆశ్రమ పాఠశాలకు వచ్చిన పరిస్థితి. మనం ఒకసారి సార్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. కలెక్టర్ గారు, ఎస్పీ గారు, దీంతో పాటు ప్రజాప్రతినిధులు కూడా ఆ హాస్టల్లో నేరుగా కనబడ్డ పరిస్థితి. ఈ హాస్టల్లో పరిస్థితి ఏ విధంగా ఉంది ఒకసారి సార్తో మాట్లాడించి తెలుసుకుందాం. హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. మంత్రి గారు సార్, ఏంటి సార్ ఎట్లుంది, నేరుగా సడన్గా ఫిక్స్ చేసిన పరిస్థితి? ఇప్పుడు ఒకవైపున భారీ వర్షాలు కురుస్తున్న సందర్భంలో, అది కూడా మరి ఆదివాసీల స్థితిగతులు తెలుసుకోవడం కోసం ఇక్కడ రావడం జరిగింది. రాత్రి హాస్టల్ను, ఈ హాస్టల్లోనే పిల్లలతో పాటుగా అక్కడే అదే మంచాలపైన పడుకోవడం జరిగింది. ఒక అంటే ప్రజాస్వామ్యంలో అది వాస్తవంగా ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే, ప్రధానంగా హైమండ్ డ్వార్ఫ్ అనే వ్యక్తి భార్యాభర్తలిద్దరు, అంటే ఆల్మోస్ట్ 1935 ప్రాంతంలో, అంటే 90 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి వీళ్ళ స్థితిగతి తెలుసుకొని ఇక్కడే ఉండిపోయినారు. వాళ్ళు ఇక్కడే సంవత్సరాల కొద్ది ఉండి గోండు భాష నేర్చుకొని గుడిసె వేసుకొని ఉండి ఒక ప్రొఫెసర్ అయి ఉండి, అంటే అది మామూలు విషయం కాదు. ఎంతో తపన ఉంటే తప్ప వాళ్ళ యొక్క అంటే మనసు కరిగి ఒక రీసెర్చ్ చేయడం కోసం జీవితాన్ని దారపోసి ఆదివాసీలకు వాళ్ళ భాష నేర్చుకొని వాళ్ళ యొక్క ఆచారాలు పాటిస్తూ వాళ్లకు చదువులు చెప్పించే కార్యక్రమం చేస్తూ వాళ్ళని సంఘటితం చేస్తూ, ఏదైతే కొమరం భీం జల్ జంగల్ జమీన్ అనే నిదానంతో వచ్చిండో, అసలు ఎందుకు ఆ పరిస్థితి వచ్చిందనే కింద వచ్చి ఇక్కడే ఉండిపోయి వాళ్ళలో ఒకటిగా కలిసిపోయి
ఇక్కడ జీవించినది. వాళ్ళ విగ్రహాలు పెట్టిన ఇక్కడ. అంటే ఒక ఆరాధ్య దైవంగా ఆదివాసీలు హైమండ్ డ్వార్ఫ్ దంపతులను పూజిస్తూ ఉన్నారు. అంటే ఇది ఈనాడున్నటువంటి సమాజంలో ప్రతి ఒక్కరు కూడా ఆదర్శంగా తీసుకోవాలి. డబ్బు సంపాదన, అంతస్తులు, లగ్జరీసే కాదు జీవితం అంటే. అంటే ఈ జీవితం అనేది, మానవ జీవితం అనేది ఒకే జీవితం. మళ్ళీ పునర్జన్మ ఉందో లేదో తెలియదు. ఉన్న జన్మ సార్థకత కావాలంటే, ఉన్న జన్మ సార్థకత కావాలంటే మనం నేర్చుకునే చదువు, ఈనాటి చదువులు ఎట్లా ఉన్నాయి? చదువు అంటే మనిషి తనను తాను సంస్కరించుకొని సమాజాన్ని సంస్కరింపడం నేర్పేదే విద్య యొక్క అర్థం, పరమార్థం. ఈ యొక్క కొటేషన్ అనేది హైమన్ డ్వార్ఫ్ వర్తిస్తూ ఉంది. మనం ఆదర్శం తీసుకోవాలి. అట్లాగే ఒక అడవిలో వచ్చి 100 కిలోమీటర్లు నడిచి జీవితాన్ని అంకితం చేసిండు. ఈనాటికి కూడా ప్రాంతం మొత్తం కూడా ప్రతి ఇంట్లో వాళ్ళ ఫోటోలు ఉంటాయి. అంటే ఈనాటి సమాజంలో అందరూ ఆదర్శం తీసుకునే పరిస్థితి. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి పిల్లల యొక్క స్థితిగతులు, చూసిన తర్వాత అంటే పిల్లల స్థితిగతులు చూస్తే హాస్టల్ వాస్తవంగా ఒక మంచి వాతావరణం ఉంది. అట్ సేమ్ టైము ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి. మనం చూస్తూ ఉన్నప్పుడు ఇక్కడ దీనిపైన ఆ కిచెన్ చూసిన అంటే ఈ వాతావరణం మార్చాల్సిన అవసరం ఉంది. అట్లాగే ప్రతి విద్యార్థులకు ఇలా గ్రామీణ వాతావరణంలో వాళ్ళకు చదువుకునే వాతావరణం ఉండదు. వాళ్ళ పేదరికం కావచ్చు, లేదంటే వ్యసనాలు కావచ్చు, ఆర్థిక స్థితిగతులు కావచ్చు. సో ఇవన్నీ కూడా మారాలంటే చదువు ప్రధానం. అంటే ఆ చదువు అనేది క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. కానీ ఇలా ఏమైతా ఉంది, ఎంత గొప్ప చదువులు చదివినా చదివేస్తే ఉన్నమతి పోయిందన్నట్టుగా. అంటే అవినీతి కావచ్చు, అక్రమాలు కావచ్చు, రకరకాల అంటే తరతరాల పిల్లలకు మనలో కూడా సంపాదించి పెట్టాలని ఒక దుర్మార్గమైనటువంటి దురదృష్టమైన పరిస్థితి. అందుకనే ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలన్నప్పుడు విద్య పైన ఒక ప్రభుత్వాలతో పాటుగా వ్యక్తులు కానీ, సంఘాలు కానీ, సమాజంలో తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించాలి. అందరూ కూడా అది లోపించింది. అందుకే ఇక్కడికి వచ్చిన పర్పస్ కూడా చూద్దామనే కింద పరిస్థితి అనే కింద ఇక్కడ ఏమేం కావాలనే కింద ఇక్కడ వచ్చిన తర్వాత ఆ హైమన్ డ్వార్ఫ్ సంబంధించినటువంటి వాళ్ళ కాంస్య విగ్రహాలు పెట్టేవాళ్ళని అడిగింది ఇక్కడ. అట్లాగే ఒక మ్యూజియం, అట్లాగే ఒక స్మృతివనం అడిగిండ్రు. అవన్నీ కూడా మా కల్చరల్ శాఖ ద్వారా, కల్చర్ అంటే ఆటపాటలే కాదు, కల్చర్ అంటే సంస్కృతి, జీవన విధానం. సో కాబట్టి అవన్నీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి ఈ యొక్క మార్లవాయి గ్రామాన్ని ఆ యొక్క డ్వార్ఫ్ దంపతుల్ని ఆదర్శంగా తీసుకున్నది రాష్ట్రం మొత్తం తెలిసే విధంగా ఏర్పాటు చేసే కార్యం చేస్తాం. అట్లాగే జోడేఘాట్ అక్కడ కూడా నెక్స్ట్ విజిట్లో అక్కడ కూడా వెళ్ళేసి కొమరం భీం అంటే ఆనాటి పరిస్థితులకు ఎదిరించి అంటే పిల్లలకు కూడా అంటే కొమరం భీం ఆదర్శం తీసుకోవాలి. అంటే ధైర్యం, సాహసం, తను కోసం కాకుండా సమాజం కోసం, గిరిజనుల కోసం ప్రాణాలకు తెగించి పోరాటం చేసిన వ్యక్తి. పోరాడితే పోయేదేం లేదు, బానిస సంఖ్యలు తప్ప అనేది ఉంటా ఉన్నాం. సో కాబట్టి విద్యలో ఇవన్నిటిగా బాగా చేసే కార్యక్రమం చేయాలా. డెఫినెట్గా ఈ ప్రభుత్వం కూడా వీలైనంతగా చేసే ప్రయత్నం చేస్తాం. ఇన్ఛార్జ్ మంత్రి కూడా ఐ విల్ ట్రై టు డూ మై బెస్ట్. థ్యాంక్ యూ. మీరు తినండి సార్, మళ్ళీ మీతో హాస్టల్లో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. నేరుగా
మంత్రి గారు భావోద్వేగానికి గురైన పరిస్థితులు స్థితిగతులు అన్నీ చూసిన తర్వాత ముందు నుంచే తెలంగాణ యాజిటేషన్లో క్రియాశీలక పాత్ర పోషించిన జూపల్లి కృష్ణారావు గారికి పరిస్థితులు తెలుసు. అసలు ఏంటి అనే కోణంలో ఒక ప్రయత్నం నేను చేశాను. ఆ ప్రయత్నంలోనే హాస్టల్కి రావడం జరిగింది. అది మార్లవాయి హేమండార్కు సంబంధించిన ప్రాంతం ఏ విధంగా ఉంది, అసలు గిరిజన ప్రాంతంలో ఇంకా ఏది చేస్తే బాగుంటుంది అనే ఒక ప్రయత్నంలో భాగంగానే ఇదని చెబుతున్న పరిస్థితి. ఇంకా చాలా విషయాలు నైట్లో తనకు ఎదురైన అనుభవాలు మాట్లాడిచ్చే ప్రయత్నం చేద్దాం. ఈ గ్రౌండ్ రిపోర్ట్లో మంత్రి హాస్టల్ విత్ స్టూడెంట్స్ ఏంటి, ఏం చెప్పిండ్రు, ఇంకా ఏ అంశాలు తన దృష్టికి వచ్చాయి, ప్రభుత్వంతో తను ఏం రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నారు, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఈ ప్రాంతంలో ఏం చేయబోతున్నారు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. గ్రౌండ్ రిపోర్ట్లో భాగంగా ఏఎస్పీని కూడా పరిచయం చేసే ప్రయత్నం, చిత్తరంజన్ ఐపీఎస్ను పరిచయం చేస్తున్నాం. అయితే పిల్లలతో ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యే ప్రయత్నం, వారిని మోటివేషన్ చేస్తూ ఎక్కడ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడకుండా మంచి మార్గంలో ఉండాలి, మంచిగా చదువుకోవాలని చెప్తున్నాం. మనతో పాటు చిత్తరంజన్ ఐపీఎస్ ఆస్వాద్ ఏఎస్పీ ఉన్నాడు, మాట్లాడి ఏంటి సార్ ఎట్లుంది ఏజెన్సీ, మీరు వరుసగా తిరుగుతున్నారు, స్కూల్లో తిరుగుతున్నారు, హాస్టల్లో తిరుగుతున్నారు, ఎట్లుంది పరిస్థితి ఎట్లుంది? సో ఇక్కడ బేసికలీ నేను చాలా వరకు ఏరియాస్లలో ఉన్న హాస్టల్స్ కానీ లేకపోతే స్కూల్స్ కానీ విజిట్ చేయడం జరిగింది. సో ఫస్ట్ నేను అడిగే క్వశ్చన్ ఏంటంటే నేను ఎవరో తెలుసా అని అడుగుతాను. ఓకే, ఇట్స్ జస్ట్ అ ర్యాండమ్ థింగ్. ఐ డోంట్ వాంట్ టు నో దెమ్ పర్సనల్లీ, బట్ నేను ఎవరో తెలుసా అంటే నేనేం పని చేస్తానో తెలుసా అంటే దశకి సార్ మీరు పోలీసు అంటారు. పోలీసు అని ఎట్లా చెప్పినావు అని, పోలీస్ అంటే ఇట్లా ఈ కలర్ రంగు కాకి వేసుకున్నారు కాబట్టి మీరు పోలీసు అని అంటారు. మరి అట్లయితే మరి బస్ డ్రైవర్ కూడా కాకి రంగే వేసుకుంటాడు కదా. ఓకే అంటే దెన్ దే స్టార్టెడ్ థింకింగ్. సో ఇక్కడ ఏంటంటే బేసిక్గా అవగాహన అనేది లేదు. అది లేకపోవడానికి రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఎందుకంటే ఇది బాగా ఇంటీరియర్ అయిపోయింది. అండ్ నెంబర్ 2 ఏంటంటే ఫోకస్ ఎప్పుడైనా కూడా ఇక్కడ ఏరియాలో ఎట్లుంటుండే అంటే సస్టైనబుల్, అంటే వాళ్ళు ఆ రోజు సంపాదించింది ఆ రోజు ఖర్చు పెట్టుకున్నామా, పండుగల కోసం వచ్చింది కూడబెట్టుకున్నామా, దాని తర్వాత మన పిల్లలు కూడా అదే నేర్పామా, అంతే. ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే కూడా ఇక్కడ ఓన్లీ కాటన్ కల్టివేషన్ మాత్రమే జరుగుతుంది. ఓకే, కాకపోతే ఇక్కడున్న సాయిల్ ఫర్టిలిటీకి ఇక్కడ మంచి మంచి పంటలు వేయచ్చు. కాకపోతే ఏంటంటే ఇక్కడ జనాలకి అవగాహన లేదు. అట్లనే దెర్ ఈజ్ ఆల్సో నో మోటివేషన్. సో ఇప్పుడు మోటివేషన్ అనేది ఒక మనిషికి ఎట్లా వస్తుంది, ఒకరిని చూసి ఇలా అవ్వాలి అనే ఒక మోటివేషన్ ఉంటుంది. సో అలా చూసే ఐకానిక్ ఫిగర్సే ఇక్కడ ఉన్నాయి, కాకపోతే వాటిని ప్రొజెక్షన్ సరిగా అవ్వడం లేదు. సో యాజ్ అ పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మేమేం చేస్తున్నామంటే రెగ్యులర్గా వీఆర్ ఇంటరాక్టింగ్ విత్ దెమ్. వాళ్ళని ఆసిఫాబాద్ తీసుకురావడము, అట్లనే ఆసిఫాబాద్లో లైబ్రరీస్ ఇంట్రడ్యూస్ చేయడము, అట్లనే రీసెంట్గా తిర్యానీలో ఒక లైబ్రరీ స్టార్ట్ చేసాము. అండ్ అట్లనే వాంకిడిలో మేము ఒక అందరి పిల్లల కోసం ఒక ప్లే స్కూల్ తయారు చేసాము. సో అట్లా ఏంటంటే కనీసం అందరు పిల్లలు ఒక దగ్గరకు వచ్చి ఒక దగ్గర ఉంటే యూనో దెర్ విల్ బీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఐడియాస్. వాడికి తెలిసింది వీళ్ళకి చెప్తారు, వీళ్ళకి తెలిసింది వీళ్ళకి చెప్తారు. సో ఇక్కడ కొన్ని ఏరియాస్లో ఏంటంటే రోడ్సే కాదు కదా, దెర్ ఈస్ నాట్ ఈవెన్ ఎలక్ట్రిసిటీ కూడా లేదు. సో అటువంటి గ్రామాలు కూడా ఉన్నాయి. సో వీఆర్ ఆల్సో రీచింగ్ దట్ పర్టికులర్ ఏరియాస్. మంగి మీరు విజిట్ చేసిండ్రు, మంగిలో మీది ఒక ఫేస్బుక్లో ఫోటో హల్చల్ చేస్తుంది, పిల్లలకు పిలిచి బిస్కెట్ ఇస్తారు. ఆ టైంలో ఒక ఐపీఎస్గా మీరు అడ్వకేట్ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిగా ఎట్లా ఫీల్ అయినారు, అసలు ఏంటి? సో ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఒక ఐపీఎస్ ఆఫీసర్ అంటే ఏందో వాళ్ళకి తెలియదు. లీవ్ అబౌట్ ఐపీఎస్ ఆఫీసర్ అంటే ఆ పోలీసులో కూడా ర్యాంక్స్ ఉంటాయి, పోలీసులో కూడా హైరార్కీ ఉంటుంది. ఈయన పెద్ద ఆఫీసర్, ఈయన చిన్న ఆఫీసర్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ మీ, ఐఎమ్ టాకింగ్ అబౌట్ లైక్ ర్యాండమ్గా చెప్తున్నాను. సో ఆ అవగాహన వాళ్ళకి లేదు. వాళ్ళకి ఏంటి అంటే దే గాట్ అట్రాక్టెడ్ టు, మేము ఇప్పుడు వాలీబాల్ కిట్స్ ఇచ్చాము, వాలీబాల్ కిట్స్ ఇస్తే దే గాట్ అట్రాక్టెడ్, అంటే మంచిగా తీసుకున్నారు, ఆడుతున్నారు. సో అది ఎందుకు జరిగింది అంటే వాళ్ళ లోపల ఆ క్రీడా స్ఫూర్తి ఉంది. సో అలాగే మనం కూడా ఏంటంటే ఆ చదువుకునే స్ఫూర్తి మనము ఇంట్రడ్యూస్ చేయాలి. సో వాళ్ళని ఇప్పుడు ఏదైతే ఆ చిన్న పాప లైక్ యూనో పేరు అడిగాను అనమాట, ఐ ఆస్క్డ్ హర్ నేమ్, నువ్వు పేరు చెప్పు అంటే షీ వాజ్ నాట్ టెల్లింగ్. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ చాలా ద పీపుల్ ఆర్ వెరీ షై. ఓకే, సో ఆ బిస్కెట్ ప్యాకెట్ ఇచ్చి ఓకే నిల్చుంటే కూడా లైక్ యూనో తను మొహమాట పడుతుండే. సో తన హైట్కి నేను కింద కూర్చొని ఓకే బిస్కెట్ ఓపెన్ చేసి ఇచ్చి, దాని తర్వాత లైక్ సమ్మన్ ఎల్స్ వాస్ ట్రాన్స్లేటింగ్ మీ ఇన్ గోండీలో మాట్లాడుతుంటే తను మెల్లమెల్లగా ఓపెన్ అప్ అయింది. సో
అది వాళ్ళ ఇష్యూ కాదు. అది యాజ్ ఎ గవర్నమెంట్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఎందుకంటే ఒక్కసారి మనము వాళ్ళని జనజీవన సౌందర్యంలోకి ఒకసారి తీసుకొస్తే ఫ్యూచర్ జనరేషన్స్ ఆటోమేటిక్గా యూనో ఎట్లుంది సార్ హాస్టల్స్ విజిట్ చేస్తున్నారు, హాస్టల్లో పరిస్థితి ఎట్లుంది ఒక్క మాట? హాస్టల్స్ నేను ఇందాక ఫుడ్ అయితే తిన్నానండి. బికాజ్ ఐ డి నాట్ స్టే ఇయర్. నేను రాత్రి ఉండలేదు. ఫుడ్ బాగుంది, హైజీనిక్గా అనిపించింది. ఇట్ వాస్ వెరీ నైస్. మంత్రి గారు తెలంగాణ స్టేట్లోనే మొదటిసారిగా మీ ప్రాంతంలో బస చేసిన పరిస్థితి, సెక్యూరిటీ పరంగా ఇబ్బంది ఏం జరగలేదు? సెక్యూరిటీ పరంగా అయితే ఇబ్బంది, ఇట్స్ అవర్ డ్యూటీ అండి. ఇబ్బంది అని నేను అమ్మను. ఓకే, ఇట్ ఈస్ అవర్ డ్యూటీ. అండ్ ఈ మంత్రియే కాదు, ఓకే, ఐ ఎక్స్పెక్ట్ ఆల్ ది మినిస్టర్స్ టు కమ్ టు ఆసిఫాబాద్ అండ్ వాళ్ళ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్లో, ఓకే, వాళ్ళ రెస్పెక్టివ్ జ్యూడిక్షన్స్లో ఏవైతే అసిస్టెంట్స్ కానీ ఏదైతే వాళ్ళ ఫర్ వాట్ ఎవర్ దే ఆర్ అకౌంటబుల్ అటువంటి అవన్నీ ఇక్కడ చేస్తే ఆసిఫాబాద్ కూడా ఇట్ విల్ డెవలప్ ఫాస్టర్. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ సో. థ్యాంక్ యూ సార్. ఇది పరిస్థితి. అయితే నిజానికి మంత్రి వస్తాడని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ వీడికి రావడం, మేము మా డ్యూటీలో భాగంగా మేమంతా సెక్యూరిటీ కల్పించాం. కానీ ఇలా అందరు వస్తే ఇంకా బాగుంటుంది, ఆసిఫాబాద్ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం. అయితే ఈ ప్రాంతంలో కొంత ఏజెన్సీ ప్రాంతంలో పిల్లలకు భయం ఉంది. ఆ భయాన్ని తీసేయడానికే పోలీస్ ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే కిట్స్ కావచ్చు, క్రీడా వస్తువులు కావచ్చు, దాంతోపాటు పిల్లలకి ఇంటరాక్ట్ కావచ్చు చేస్తున్నామని చెప్పిన పరిస్థితి. అసలు ఇంకా ఏ విధంగా ఉంది, అధికారులు ఏమంటున్నారో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలోనే మొట్టమొదటిగా కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కలెక్టర్ హాస్టల్ నిద్ర మొదలుపెట్టింది కలెక్టర్ వెంకటేష్ ధోత్రేని. మనతో పాటు వెంకటేష్ ధోత్రే ఐపీఎస్ గారు ఉన్నారు, ఐఏఎస్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడిద్దాం. సార్ ఏంటి సార్, అంటే ఎట్లుంది హాస్టల్లో పరిస్థితి? ఏజెన్సీలో మీరు వరుసగా నిద్రపోతున్నారు, ఇప్పుడు సడన్గా మంత్రి వచ్చి బస చేసిన. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారాలు. సో నిన్న సార్ సడన్ ఇన్స్పెక్షన్ కూడా చేయడం జరిగింది. సో సార్ కూడా ఇక్కడే వచ్చే దారిలో ఏ హాస్టల్ ఉంది నేను చూడాలి, అక్కడ వెళ్ళి నేను అన్ని పిల్లలకి ఒకసారి మాట్లాడాలి, ఇంటరాక్ట్ అవ్వాలి, అక్కడే ఉండిపోతా అని ఆ రకంగా సార్ చెప్పడం జరిగింది. అందుకనే ఇమీడియట్లీ మనం అరేంజ్ చేయడం కూడా జరిగింది. సో సార్ చూసుకొని ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇస్తున్నారు. ఇక్కడ హెమ్ అండ్ ఆఫ్ గురించి కూడా సార్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, కల్చర్ గురించి ఎలా డెవలప్ చేయాలి కూడా అది ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని కూడా మేము ముందుకు పోతున్నాం. ఈ రకంగా ఇక్కడే అంటే తెలుస్తుంది, ఎన్వైరన్మెంట్ తెలుస్తుంది ఇక్కడే అని సార్ కూడా మనకు అందరికీ. కల్చివేసిన ఘటన హాస్టల్లో మీరు ఇప్పటికే అన్నీ చూసి ఉంటాడు, ఒక మాటలో చెప్పండి, బిజీ ఉన్నారు అంటే వాళ్ళకి ఒక్కొక్క దగ్గర స్పోర్ట్స్ కావాలన్నారు, ఇండోర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్ నాకు కావాలి. సో ఆ రకంగా లేదంటే భోజనంలో ఒక్కొక్కసారి మనకు గుడ్లు ఇవ్వట్లే, లేదంటే బిస్కెట్ ప్యాకెట్స్ ఇవ్వట్లే, స్నాక్స్ ఇవ్వట్లే, ఆ రకంగా కూడా మా దృష్టిలో వచ్చినాయి. అది వాళ్ళు అన్నీ వాళ్ళతో సెటిల్ అయినాకనే చెప్తారు, లేదంటే చెప్పరు. పిల్లలు కూడా భయంతో ఉంటారు. అందుకనే ఈ మమ్మేక అయినాకనే మనకు చెప్తారు. అందుకనే అక్కడ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఉండి వాళ్ళతో కొంచెం ఇంటరాక్ట్ అయితే మనకు అన్నీ తెలిసిపోతుంది. ఈ రకంగా కొన్ని చాలా ఇష్యూస్ ఉన్నాయి. మనం ఇమ్మీడియట్లీ నేను నెక్స్ట్ డే అది చర్యలు తీసుకొని అక్కడే సార్ట్అవుట్ చేసాము. ఒక్కొక్క దగ్గర వేడి నీళ్ళు బట్ వాళ్ళు చెప్పట్లే. సో దానికి సోలార్ మన హీటర్స్ కూడా రిపేర్ చేయించాము. సో ఆ రకంగా కూడా చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. ఇంకా మనం అందరికి ఆఫీసర్స్ కూడా మనం మోటివేట్ చేస్తున్నాం, మీరు కూడా వెళ్ళి అక్కడ ఉండండి అండ్ అందరికీ ఒక్కొక్క 3 స్కూల్స్ ఇవ్వడం జరిగింది ఈ జిల్లాలో. ఆ రకంగా మనం చర్యలు తీసుకుంటున్నాం. ఏం చెప్తారు సార్ ఒక్క మాటలో? సో ఇప్పుడు కొంచెం మనం ఫ్లడ్ కూడా వచ్చినాయి. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అండ్ అందరూ ఏమైనా ఉంటే కూడా మా ఆఫీసర్స్కి ఎవరు వస్తారు వాళ్ళకి చెప్పండి అని నేను అందరికీ కోరుకుంటున్నాను. రైట్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. కలెక్టర్ గారు, నేను పిల్లలతో ఇంటరాక్ట్ అయిన తర్వాత కొన్ని కలిసివేసే యథార్థాలు కూడా నాకు ఎదురయ్యాయి. అది స్పోర్ట్స్ కావచ్చు, గుడ్లు ఇవ్వట్లేదు కావచ్చు, ఇలా కొన్ని అంశాలు నన్ను కలిసివేశాయి. అనంతరం వెంటనే హాస్టల్కు 3 హాస్టళ్లకు ఒక ఆఫీసర్ని అపాయింట్ చేశా. ఇప్పుడు గడిలో పడింది, బాగా నడుస్తుంది, ఇంకా బాగా ఉండే విధంగా ప్రయత్నం చేస్తానని జిల్లా కలెక్టర్ కూడా చెప్పిన పరిస్థితి. అయితే దీంతో పాటు ఇంకా మోటివేషన్ కొంతమంది చేస్తున్న పరిస్థితి. అసలు విషయం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దర్బార్లో పాల్గొన్నారు. అనంతరం ఆదివాసీ గిరిజనులతో కూడా మాట్లాడే ప్రయత్నం, సమస్యలు తెలుసుకునే ప్రయత్నం. ఇదంతా కూడా ఈరోజు మార్లవాయి ట్రిప్. మార్లవాయితో పాటు ఆశ్రమ పాఠశాల విద్యార్థులతో ఇంటరాక్ట్. ఒకసారి సార్తో చివరిగా మాట్లాడిద్దాం. ఈ పరిస్థితులు ఇట్లుంటే ఏజెన్సీలో పరిస్థితులు ఇంకా దారుణంగా ఉంటాయి. ఒకసారి సార్ ఏంటి సార్ మీరు మాట్లాడుతున్నారు? 2
విభిన్న కోణాలు అర్థమవుతూ ఉన్నాయి. ఒకవైపునేమో 90 సంవత్సరాల క్రితం ఒక ప్రొఫెసర్గా ఉండి ఆస్ట్రియా దేశం నుంచి ఇక్కడికి వచ్చి ఈ యొక్క ఆదివాసీల స్థితిగతిని తెలుసుకోవడం కోసం వాళ్ళ చైతన్యం నింపడం కోసం ఏమీ లేని రోజుల్లో వాళ్ళు గుడిసె వేసుకొని వాళ్ళతో కలిసిపోయి వాళ్ళ జీవనంలో కలిసిపోయి వాళ్ళ జీవన విధానంలో మార్పు తేవడం కోసం వాళ్ళు చైతన్యం తీసుకోవడం కోసం చేసినటువంటిది ఒకవైపు కనపడతా ఉంది. రెండో వైపున అంటే ఆధునిక భారతదేశంలో ఈరోజు స్వాతంత్రం వచ్చిన 70 సంవత్సరాల తర్వాత ఈ రోజున ఇక్కడ ఈ యొక్క ఆశ్రమ పాఠశాలలో ప్రభుత్వం ఇప్పుడే లెక్కేస్తుంది. ఈ స్కూల్ పైన సంవత్సరానికి సుమారుగా 2.5 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక ఆశ్రమ పాఠశాల ఏర్పాటు చేసి ఇక్కడ నిధులు ఇచ్చి భోజనం పెట్టి టీచర్లను పెట్టి జీతాలు ఇచ్చి వారు చేసిన తర్వాత కూడా ఏ స్థాయిలో విద్యలో క్వాలిటీ ఉండాలనో అక్కడ అది లోపించింది పూర్తిగా. అంటే బాధ అనిపిస్తూ ఉంది. దీనికి కారణం ఏంది? ఎవరు కారణం? సో డెఫినెట్గా ఇక్కడ ఉపాధ్యాయులు, విద్యార్థులు, వాళ్ళ తల్లిదండ్రుల కారణమే. అంటే సమిష్టి బాధ్యత తీసుకోవాలి. వాళ్ళు గొప్పవాళ్ళు కావాలని ఇంత ఖర్చు పెట్టి చేస్తూ ఉంటే 10వ తరగతి వాళ్ళు 5వ తరగతి కూడా లెక్క చెప్పలేని పరిస్థితి వస్తూ ఉంటే ఇది బాధాకరమైన విషయం. అందుకనే కలెక్టర్ని పిలిచి అందరికీ పిలిచి ఇక్కడే నైట్ ఉండే కార్యక్రమం చేసి కొంత మార్పు రావాలనేటువంటి తపనతోటే ఇక్కడికి రావడం జరిగింది. సో అందుకే వాళ్ళతో మాట్లాడింది. కనీసం ఇప్పటి నుంచైనా వచ్చే 3 మాసాలు మళ్ళీ వచ్చి విజిట్ చేస్తాను చెప్పన్నా. మార్పు కనపడాలి. అంటే వాళ్ళకు చదువు పట్ల ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ చదువుకుంటే మేము బాగుపడతాం, చదువుపోతే మేము చెడిపోతాం అనేది ఒక స్పృహను కలిగించాలి. అది లోపిస్తూ ఉంది. ఏజెన్సీలో స్కూళ్ళ పరిస్థితి, అసలు స్కూళ్ళకు పిల్లలు రాలేని పరిస్థితి, వాళ్ళని మోటివేట్ చేసి స్కూళ్ళకి తీసుకొచ్చడం ఒక టాస్క్. అటువంటి స్కూల్స్ బంద్ అయిన స్కూల్స్కు అధికారులకు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఏం చెప్పబోతున్నారు? ఇప్పుడు ప్రభుత్వ స్కూళ్లకు పిల్లలు రావటం లేదని, తగ్గిపోతుందని, గురుకుల పాఠశాలకు ఆశ్రమ పాఠశాలకు డిమాండ్ పెరిగి లెటర్ తీసుకుంటా ఉన్నారు. కానీ వాస్తవంగా మార్పు రావాలంటే గ్రామం మొత్తం కలిసి ఒక యూనిటీగా, అంటే రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఏ గ్రామానికి ఆ గ్రామం స్వయం సమృద్ధి సాధించాలన్నప్పుడు ఆ వాతావరణ గ్రామాలనే కల్పించవచ్చు. పిల్లల్ని ఇక్కడ ఏం చేస్తూ ఉన్నాం, 5 గంటలకు 6 గంటలు లేపుతాం, చదివిస్తాం. అదే పని గ్రామాల్లో తల్లిదండ్రులు పిల్లలకు ప్రభుత్వ స్కూల్కి పంపించి ప్రభుత్వ స్కూల్లో చెప్పేటువంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళు, చెప్పగలిగిన వాళ్ళు, కెపాసిటీ ఉన్నవాళ్ళు పిల్లల్ని పొద్దున 7 గంటలకు పంపించి సాయంకాలం 7 గంటల దాకా ప్రభుత్వ బడులు ఏ ఊరికి ఆ ఊరికి బడిలో ఉంచితే వాళ్ళు బయట ప్రైవేటు ఖర్చు పెట్టే దానిలో 10% ఖర్చు పెట్టినా కూడా ప్రతి గ్రామ స్కూలు ఒక రెసిడెన్షియల్ స్కూల్గా మారుతుంది. సో డెఫినెట్గా అంటే అది అంకిత భావంతో అందరూ కలిసికట్ట చేయాల్సిన పని. ఉదయం పూట పిల్లలకు 7 గంటలకు పోయినప్పుడు గవర్నమెంట్ టీచర్స్ లేనప్పుడు, సాయంకాలం 4 గంటలు లేనప్పుడు గ్రామంలో ఒక్కొక్క గ్రామం నుంచి 50 లక్షలు, కోటి రూపాయల దాకా ప్రైవేట్ స్కూళ్ళ పైన ఖర్చు పెడతారు. ప్రతి గ్రామానికి బస్సు రోజు తీసుకెళ్తూ ఉంటాయి. ఆ ఖర్చులో 10% ఖర్చు పెడితే ప్రతి గ్రామం కూడా ఒరిజినల్ స్కూల్గా మారుతుంది. సో ఆ మార్పు రావాలి. సో దానిలో ప్రయత్నంలో భాగంగానే ఇక్కడ మొదలుపెట్టే కార్యక్రమం చేయడం జరిగింది. డెఫినెట్గా మా కల్చరల్ శాఖ ద్వారా కూడా ప్రజల్ని ఈ చదువుల పట్ల, ఆలోచన పట్ల, అలవాట్ల పట్ల చైతన్యం కలిగించే కార్యక్రమాలు శ్రీకారం చుట్టడం జరిగింది. దానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. దానికి ఒక సోషల్ మీడియా వ్యవస్థను ఏర్పాటు చేస్తూ ఉన్నాం. రకరకాల ఇప్పటికే కొంత రిక్రూట్మెంట్ చేసుకోవడం జరిగింది. సో టోటల్గా మార్పు రావాలా, మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు. ఆర్టీవీ ద్వారా ఏం చెప్తారు సార్ విద్యార్థులకు, జిల్లా ప్రజలకు? ఆర్టీవీ ద్వారా ఇక్కడ వచ్చిన తర్వాత వాట్స్ నేమ్ హైమన్ డార్ఫ్ వారిని ఆదర్శంగా తీసుకోవాలి. ఈ పుస్తకాలని కూడా ఇదే పుస్తకం, లండన్ నుంచి ఇక్కడికి రావడం, ఇదే పుస్తకాన్ని, ఈ పుస్తకాలని ప్రింట్ చేయించి ప్రతి గ్రామానికి పంచి ఏర్పాటు చేస్తాం. ఒక విదేశీయుడు మరి సుమారుగా ఆల్మోస్ట్ ఐ థింక్ అంటే 80-90 సంవత్సరాల క్రితం వచ్చి ఇక్కడ ఉండి
ప్రొఫెసర్ ఉండి అన్నీ వదిలిపెట్టుకొని ఆదివాసుల మనవడ కోసం అయితే ప్రయత్నించడం నేను స్ఫూర్తిగా తీసుకోవాలా. కష్టమేం కాదు, మనిషి తలుచుకుంటే ప్రపంచంలో సాధించలేదంటూ ఏమీ లేదు. కావాల్సినంత స్పృహ తపన కావాలి. సో దాన్ని మనం ఇగ్నైట్ చేయాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది పరిస్థితి. హేమంత్ డార్ఫ్ను ఆదర్శంగా తీసుకోవాలని చెబుతున్న పరిస్థితి. అయితే నైట్ నుండి మంత్రి గారితో ఎమ్మెల్యే వెడమ బొజ్జు కూడా ఉన్నాడు. అసలు తన అనుభవం ఏందో తెలుసుకో. ఏంటన్నా ఎట్లుంది పరిస్థితి? ఏజెన్సీ ప్రాంతంలో మొట్టమొదటిసారిగా, అది తెలంగాణలో ఒక మంత్రి హాస్టల్లో బస చేయడం చాలా సంతోషం. ఇది నేను రాత్రి వాళ్ళ పెద్ద మనసుతోటి మాట్లాడి, చరిత్రలో ఏ మినిస్టర్ కూడా ఇక్కడ పడుకోలేదు. మొట్టమొదటిసారిగా తను ఇక్కడ రావడం, పడుకోవడం, అదేవిధంగా వచ్చిన వెంటనే తను చెప్పిన విధంగా మేము రాత్రి అంతా కూడా మాట్లాడుకున్నాం. వాళ్ళకు కూడా నేను సజెస్ట్ చేసిన, ముఖ్యంగా హేమంత్ రాబ్ యొక్క కాంస్య విగ్రహాలు ప్రతిసారి వాళ్ళు పెయింట్ చేయడం, ఇది చేయడం అదే దానికంటే కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేయాలని చెప్పడం అనేది జరిగింది. దాంతోపాటు స్మృతివనం, అదేవిధంగా రోడ్, నేను ప్రధానంగా 3 సమస్యలు వాళ్ళకు చెప్పిన. అవే సమస్యలు మార్నింగ్ మరి వారి మాజీ సర్పంచ్ ప్రతిభ చేతుల మీదుగా వాళ్ళకు ఒక అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. మంత్రి గారు కూడా ఒప్పుకున్నారు. హేమంత్ రాబ్కి స్మృతివనం ఏర్పాటుతో పాటు కాంస్య విగ్రహాలను ఏర్పాటు చేస్తామని మాట ఇవ్వడం జరిగింది. దాంతోపాటు అతని యొక్క చరిత్ర ఏదైతే చేసిండ్రో గతం నుంచి, స్వాతంత్ర కంటే పూర్వం హేమంత్ రాబ్ కుమ్రభీం పోరాటం ఏదైతే స్ఫూర్తి తీసుకొని చేసిండ్రో అదంతా కూడా పుస్తక రూపంలో ప్రచురించి రాష్ట్ర వ్యాప్తంగా పబ్లిష్ చేస్తామని చెప్పడం జరిగింది. ముఖ్యంగా అట్లాంటి మంత్రులు వచ్చి విజిట్ చేసి పడుకొని చరిత్రను తెలుసుకొని ప్రపంచం తెలియజేటట్టు ఉండాలి. ఆ యొక్క పనిని ఈరోజు జూపల్లి కృష్ణారావు గారు చేయడం ఒక అదృష్టంగా భావిస్తారు. గిరిజన ప్రాంతాల్లో హాస్టల్ల పైన ఏం చేయబోతున్నారు రానున్న రోజుల్లో? తప్పకుండా హాస్టల్ అని కూడా మారాలని ఆలోచనతో గౌరవ ముఖ్యమంత్రి కూడా ఆ ఆదర్శ పాఠశాల క్షేత్రస్థాయిలో ముఖ్యంగా టాయిలెట్ బాత్రూమ్లు కావచ్చు, అదేవిధంగా నీళ్లు కావచ్చు, అదేవిధంగా ఎలక్ట్రిసిటీ కావచ్చు కల్పించాలని ఆలోచన, విద్యని బలోపేతం చేయాలనే ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉంది. అందుకే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అని స్టార్ట్ చేయడం అనేది జరిగింది. ఎందుకంటే విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని ఇప్పుడు పిల్లల్ని అడగడం జరిగింది. దీంట్లో చాలా రకాల మార్పులు జరగాలి. ఇప్పుడు దీంట్లో బాధ్యులు ఎవరు? చదువు చెప్పే టీచర్లు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, అందరూ కూడా బాధ్యులు. యాజ్ ఏ రిప్రజెంటేటివ్ ప్రజాప్రతినిధులు కూడా బాధ్యులే. ఇలాంటి స్కూల్ ఉన్నాయంటే స్కూల్లో విజిట్ చేయాలి. అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు కలెక్టర్ పాఠశాలలో పడుకోవాలి, అవన్నీ చేయాలనే ముఖ్యమంత్రి చేస్తున్నారు. కాబట్టి తప్పకుండా భవిష్యత్తులో కూడా ఒక మంచి స్థాయిలో పాఠశాలను తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. ఇది పరిస్థితి. మార్పు అనేది ఖచ్చితంగా అవసరం. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళు కూడా ఇప్పుడు ఏర్పాటు చేసే ప్రయత్నం. దీంతోపాటు వినూతన మార్పులు రావాలి. తల్లిదండ్రులు కూడా దీనికి బాధ్యులే. పిల్లలతో పాటు తల్లిదండ్రులు, ఇటు ప్రజాప్రతినిధులు మేము కూడా బాధ్యులమే అని ఇటు చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు ఇంకా సమూలమైన మార్పులు ఏజెన్సీలో రావాలని ఆశిస్తున్నాం. మంత్రి తెలంగాణలోనే మొట్టమొదటిసారి ఒక ఆశ్రమ పాఠశాలలో నిద్రించడమని ఖానాపూర్ శాసనసభ్యులు వెడమ బొజ్జు చెబుతున్న పరిస్థితి. మార్లవాయి విలేజ్లో మంత్రి జూపల్లి కృష్ణారావు నిద్రించిన పరిస్థితి, పిల్లలతో మమేకమైన పరిస్థితి. మనతో పాటు పిల్లలు ఉన్నారు, ఒకసారి మాట్లాడిద్దాం. మా స్కూల్కి మంత్రి గారు నిన్న రాత్రి వచ్చారు. మాతో పాటే ఇక్కడే పడుకున్నాడు, మాతో పాటే అన్నం కూడా తిన్నారు. మా సమస్యల్ని పరిష్కారం చేస్తానన్నారు. ఇంకా మాకు మంచిగా చదవాలని చెప్పి ఇంకా చెప్పిండా మీరు మంచిగా చదువుకోవాలి, ఎటువంటి ఇబ్బంది పడద్దు, మీకు అన్ని సౌకర్యాలు అవును కల్పిస్తాను? సార్, చెప్పిండు సార్. ఏం చెప్పిండు? అందరూ బాగా చదువుకోవాలి మంచిగా అని చెప్పిండు సార్. ఏం పేరు తమ్మి? పేందూరు విలాస్ సార్. విలాస్. ఏం చెప్పిండు సార్? సార్ మంచిగా చదవాలి అని చెప్పిండు సార్. రోడ్లు ఇవి అవి వేస్తానని చెప్పిండు సార్. రాత్రి మాతో పాటు ఉండే సార్. మా తిండి తిన్నాడు సార్. మంచి మీరు రోజు తినే అన్నమే తిన్నాడా, ఇంకేదన్నా వేరే తిన్నాడా? మీతోటే వండుకున్నాడా, వేరే కాడ వండుకున్నాడా? మాతోటే పండుకున్నాడు సార్. మేము రోజు తినే ఫుడ్ తిన్నాడు సార్. బాగా మంచిగా చెప్పిండు సార్. చదవాలని మీరు చెప్పిండు సార్. చదువు ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందని చెప్పిండా? అవును సార్, చదువు ద్వారానే మంచి ఆఫీసర్లు కావాలని చెప్పి, మంచి ఆఫీసర్లు కావాలని చెప్పాను. చదువుతోటే ఉన్నది అని చెప్పిండు సార్. ఏం పేరు తమ్మి? మరి లక్ష్మణ్ మాతోనే సార్ ఉండి మంచిగా చదవాలని చెప్పిండు. ఏం చదువుతున్నావు? 10th క్లాస్. 10th? అవును సార్. బాగా చదువుతున్నావు మరి? అవును సార్, చదువుతా. ఏమన్నాడు ఇంకా? మంచిగా ఉండాలి. డార్మెంటరీ కట్టిస్తాను. అవును సార్, డార్మెంటరీ కట్టి మంచి అన్నం మంచిగా పెడుతుండ మరి? అవును సార్, పెడుతుండు. ఏమవుతావు మరి పెద్ద అయిన తర్వాత? కలెక్టర్స్. ఇది పరిస్థితి. మంత్రి ఇక్కడే ఉండి మాతోటే మమేకమయ్యారు, మాతో కలిసి ఉన్నాడు అని చెబుతున్న పరిస్థితి. దీంతోపాటు సమస్యలు పరిష్కారం చేస్తాం, ముఖ్యంగా ఏజెన్సీలో విద్యకు బలోపేతం కోసం కృషి చేస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పిందని చెబుతున్న పరిస్థితి. ఓవరాల్
ఆ మంత్రి హాస్టల్ నిద్ర వచ్చేసి ఆదిలాబాద్ జిల్లాలో కాక ఇటు తెలంగాణ రాష్ట్రంలోనే చర్చనీయాంశంగా మారింది. ఈ పలు అంశాల మీద ఖచ్చితంగా పరిష్కారం చేస్తాం. రానున్న రోజుల్లో అభివృద్ధి దిశగా మేము ప్రయత్నం చేస్తాం. ముఖ్యంగా ఎడ్యుకేషన్ నాణ్యమైన విద్య అందే విధంగా చూస్తామని మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పిన పరిస్థితి. సుమంతో అవినాయక్ ఆర్టీ ఆదిలాబాద్. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.